హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ అండి. ఒకటి నార్త్ వెస్ట్ ప్లస్ వెస్ట్లో ఉన్నటువంటి హౌజెస్ మనకు వచ్చాయి. రెండు సేమ్ సైజ్ 30x45 సైజ్ అండి. వచ్చేసి సిఎస్ఆర్ కాలనీకి నియర్ బైగా ఉంటుంది. అన్ని 30 ఫీట్ రోడ్లు అండి. అని ఇప్పుడు త్వరలో సీసీ రోడ్లు కూడా మనకు శాంక్షన్ అయినాయి. జస్ట్ 1 మంత్లో సీసీ రోడ్ కూడా వచ్చేస్తుందండి చుట్టూతా. మీకు చూడండి, ఈ నార్త్ వెస్ట్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఈ మొత్తం మనకు ఇది 40 ఫీట్ రోడ్ అండి. మొత్తం ఎంత 40 ఫీట్ సైజ్ వస్తుంది, ఇది 30 సైజ్ వస్తుంది. చూద్దాం ఏ విధంగా ఉందో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనం జీ ఫ్లోర్కి వెళ్తున్నాం. చూడండి మొత్తం ఎలివేషన్ ఏ విధంగా ఉందో. మనం జీ ఫ్లోర్కి వెళ్తున్నాం. జీ ఫ్లోర్లో మనకు 2 BHK ఇవ్వడం జరిగిందండి. ప్లస్ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. సంపు అటు ఉన్నది, సంపు ప్లస్ బోరు ప్లస్ ఇటు కూడా స్పేసెస్గా ఇవ్వడం జరిగిందండి. నార్త్ ఫేస్లో కూడా మనకు 4 ఫీట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మనం వచ్చేసి మొత్తం యూపీసీ సంబంధించిన ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం టాప్ మొత్తం మనం వచ్చేసి నార్త్ ఫేస్లో ఉన్నటువంటి జీ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇక్కడ మొత్తం పూర్తిగా మనకు కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇది ప్లస్ డైనింగ్ ఏరియా ప్లస్ వచ్చేసి మళ్ళీ ఇది హాల్గా తీసుకున్నారండి. టీవీకి సంబంధించిన సాకెట్ ప్లస్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ప్లస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది విత్ అటాచ్ బాత్రూమే. ఫాల్ సీలింగ్ సింపుల్గా ఇవ్వడం జరిగింది నీట్గా. ఇది అటాచ్ బాత్రూమ్ అంటే జీ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK ప్రొవైడ్ చేయడం జరిగింది. పూర్తిగా మార్బుల్, చాలా పూర్తిగా వచ్చేసి మన టేకు సంబంధించిన వుడ్ చేయడం జరిగిందండి. డోర్స్ కానీ విండోస్ కానీ దర్వాజాలు కానీ. మనము ఈస్ట్ వైపులో ఉన్నటువంటి స్టేర్ కేసు కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్ నుంచి బయట రావడానికి డోర్ కూడా ఉన్నది. ఇక్కడ మన ఫస్ట్ ఫ్లోర్కు వెళ్తున్నామండి. స్టేర్ కేసు కూడా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్ టాప్ కూడా మనకు యూపీసీ సంబంధించిన ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం ఫ్లోరు ఇటు కూడా నార్త్ ఫేస్ కాబట్టి స్పేసెస్గా ఉంటుంది. ఆ చివరి వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ లెక్క ఇవ్వడం జరిగిందండి. ఇండియన్ కప్బోర్డు. నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఈస్ట్ కూడా మనకు సింహద్వారం ఇవ్వడం జరిగిందండి. సింహద్వారం కూడా మనం లోపలికి వచ్చేసినాం. ఇది వచ్చేసి మొత్తం మార్బుల్. ఫాల్ సీలింగ్ కూడా జిగ్జా కాకుండా నీట్గా ఇవ్వడం జరిగిందండి. ఒకే ప్యాటర్న్. టీవీకి సంబంధించిన సాకెట్ అనేది ఇతడు కబోర్డ్ ప్లాన్ చేశాడు. మన డైనింగ్ హాల్కి వచ్చేసామండి. డైనింగ్ హాల్లో లెఫ్ట్లో ఉన్నటువంటి ఇది దేవుడి మందిరం అండి. చాలా స్పేసెస్గా ఉంది. ఇద్దరు హ్యాపీగా కూర్చోవచ్చు. ప్లస్ వచ్చేది కిచెన్ అండి. ఇది యూ టైప్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మొత్తం యూ టైప్లో ఉంది. ఇది వచ్చేసి మనకు కౌంటర్ అండి. సెల్ఫ్లు, సబ్జాలు చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా ఒకే ప్యాటర్న్ తీసుకుంటుంది మొత్తం పూర్తిగా అంతా. ఇది వచ్చేసి మనకు స్లైడ్ డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది వాష్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. మొత్తం వాష్ ఏరియా అండి ఇదంతా. ఇది డైనింగ్ హాల్ ప్రొవిజన్ అండి. అంతా డైనింగ్ హాల్ సంబంధించినటువంటి మనకు ఇక కాక్టైల్ లెక్క ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు ప్లస్ స్ట్రేట్కి వెళ్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి ఫాల్ సీలింగ్ ఎక్కడ జిగ్జా లేక చాలా నీట్గా ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్. ఈ మొత్తం సెల్ఫ్లు బీరువా సంబంధించింది. యాక్చువల్గా చాలా పెద్దగా ఉందండి. అసలు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా పెద్దగా ఉంది. నాకు తెలిసి 15x15 కావచ్చు. చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ నుంచి మనకు వెస్ట్ ఫేస్ పడుతుందండి. డోరు ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ప్లస్ ఇది విత్ అటాచ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ప్లస్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమే సేమ్. చూడండి ఏ విధంగా ఉందో. ఫాల్ సీలింగ్, యూపీఎస్ విండోకి చుట్టూ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఈ కలర్ కూడా చాలా దిగ్జా కాకుండా మంచి ఒకే ప్యాటర్న్ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా స్పేసెస్గా బాగానే ఇవ్వడం జరిగిందండి. మంచి నీట్గా. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,60,00,000 లక్షలు అండి. సైజ్ వచ్చేసి 30x45 150 గజాలు. ఈ సిఎస్ఆర్ కాలంలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.